ప్రొద్దుటూరు వైసీపీ అసమ్మతి నేతల శాఖతో పార్టీ వేడెక్కింది. అసమ్మతి నేతలైన కొత్తపల్లి పంచాయతీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, 13వ వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా, 19వ వార్డు కౌన్సిలర్ మునీర్, 5వ వార్డు కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ భాస్కర్ ఆధ్వర్యంలో జగన్ జెండానే తమ అజెండాగా రానున్న ఎన్నికలలో ప్రొద్దుటూరు అసెంబ్లీ టికెట్ ప్రస్తుత ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి కాకుండా తమలో కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచి కానీ ఎవరికి టికెట్ ఇచ్చినా నిస్వార్థంగా పనిచేసి 40,000 ఓట్ల పైచిలకు మెజారిటీతో ప్రొద్దుటూరులో వైసీపీని గెలిపిస్తామని ప్రొద్దుటూరు మున్సిపల్ 7, 8, 9, 14వ వార్డులలో వేల మంది వైసీపీ కార్యకర్తలు, కొనిరెడ్డి అభిమానులు తరలిరాగా ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గము శ్రీనివాసనగర్ లో 15 9వ వార్డు తిరిగాము. ఎక్కడ చూసినా మాకు మా కుటుంబానికి ఎనలేని ఆదరాభిమానాలు ఉన్నాయి. ఎవరైతే ప్రజల్లో మమేకమై ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తారు. మంచి వ్యక్తులకు టికెట్ ఇస్తారు. ఖచ్చితంగా ఆయన అడుగుజాడల్లోనే మేము ఎప్పటికీ నడుచుకుంటానే ఉన్నాము. కావున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క ఆదరణ, ప్రజల ఆదరాభిమానము, ఈ స్పందన చూసి ఖచ్చితంగా ఎవరైతే ప్రొద్దుటూరులో గెలుస్తారో వారికి టికెట్ ఇస్తారో అది నాకు ఖచ్చితంగా టికెట్ ఇస్తారని చెప్పి నేను సగౌరవంగా చెప్పుకుంటున్నాను. నాకు ప్రొద్దుటూరు బాగుపరిచేయడానికి, మంచి అభివృద్ధి పదంలో నడిపించడానికి నాకు అన్ని శక్తులు ఉన్నాయి. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నాకు టికెట్ ఇస్తే దాదాపు నేను ఫస్ట్ చెప్పాను 30,000 నుంచి 40,000 ఓట్లతో మెజార్టీతో గెలిపిస్తానని చెప్పినాను. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క ప్రజా ఆదరణ ఒక వార్డులోనే కాదు ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లోనే మా కుటుంబం మీద ఉన్నటువంటి ఆదరాభిమానాలు చూసి ఎక్కువ శాతం ప్రజలు మాకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రొద్దుటూరు ప్రశాంతత కోసం నిన్న హామీలో కృషి చేస్తారని తెలియజేస్తున్నాను.